చేంజెస్ కదా సార్, అందరికీ తెలుసున్నదే కదా. మాన్సూన్ సీజన్లో యువర్ టెంపరేచర్స్ డ్రాప్స్ అండ్ ఎస్పెషల్లీ మొన్న సీజన్లో యూ హ్యావ్ దిస్ cyclones, so weather was very inclement. It's not really great. ఇక్కడ ఐ వాంటెడ్ టు టెల్ యూ, మాకు ఒక ఫార్మర్ ఉన్నారు, డాక్టర్ రవికుమార్ గారు అని చెప్పి, వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఫార్మర్. ఈయన దగ్గరికి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ సెట్, సార్ పీహెచ్, డిఓ, టెంపరేచరు మేము రియల్ టైం మానిటరింగ్ చేస్తాం, మీరు పీహెచ్ అయినా ప్రాబ్లమ్స్ వస్తే యూ కెన్ రెమిడియేట్ బై యూజింగ్ సో ఐ మీన్ మీకు తెలిసిందే, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బట్ నేను అట్లీస్ట్ పీహెచ్ పెరిగింది తగ్గిందనే విషయం చెప్తాను, డిఓ పెరిగింది తగ్గిందని చెప్తాను. టెంపరేచర్ నాకు ఎలాగో సార్, దట్స్ అన్ అన్కంట్రోల్ పారామీటర్ కదా. ఐ డోంట్ నో సార్, మేము కొత్త 1 year 3 months బ్యాక్ ఇదంతా. దాని తర్వాత ఒక 6 months తర్వాత సార్ పిలిచారు, ఒకసారి సాయంత్రం కలుపుదాం అన్నారు, వెళ్ళాం, నేను వెళ్ళాను. సార్ మీరు లాస్ట్ టైము టెంపరేచర్ని అన్కంట్రోలబుల్ పారామీటర్ అన్నారు కదా, నేను ఒకటి చెప్తాను చూడండి ఒకసారి. ఐ థింక్ సార్ టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది, నేను మా సత్యనారాయణ గారికి హిస్ సూపర్వైజర్ చెప్పాను, ఒకవేళ కనుక ఇంకొక 2 degrees కనుక నైట్ టెంపరేచర్ కనుక తగ్గితే, లేదంటే 1 degree కనుక తగ్గితే, దట్ ఈస్ అబౌట్ 23-24 degrees సంథింగ్ హిస్ సెడ్, మార్నింగ్ 25% మ్యాథ్ కట్ చేసామన్నానండి. సార్ ఏంటి సార్, వాట్ ఈస్ ద లాజిక్? ఏం లేదండి, ఎప్పుడైతే టెంపరేచర్ లేదో మెటబాలిక్ యాక్టివిటీ జరగదు, మెటబాలిక్ యాక్టివిటీ జరగకపోవడం వల్ల అది ఫీడ్ వేస్టేజ్ అయిపోద్ది, కన్వర్షన్ ఉండదు. ఈ రొయ్య అనేది ఒక ప్రిమిటివ్ యానిమల్, వేసేసే కొద్దీ తినేస్తూ ఉంటుంది, దానికి తెలియదు, దానికి ఆకలి తీరిందా లేదన్న విషయం పెద్దగా తెలియదు. అది ఎక్స్ట్రా కన్జంప్షన్ మే కన్వర్ట్ దట్ ఇంటూ వైట్ ఫీకల్ ఇష్యూస్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కూడా ఇక్కడ చల్లగా ఉండటం వల్ల వీ డోంట్ టెన్ టు ఈట్ మోర్ లైక్ హౌ వీ ఈట్ ఇన్ సమ్మర్ సీజన్స్. వేడిగా ఉన్నప్పుడు తినేదానికి మనం హ్యూమన్ బీయింగ్ చలికాలంలో తినేదానికి చాలా తేడా ఉంటుంది. సేమ్ థింగ్ విత్ రొయ్యి కూడా, దానికి కూడా ఆ చలికాలంలో మీరు ఫీడు టెంపరేచర్ చూసుకోకుండా, అడ్జస్ట్మెంట్స్ లేకుండా మీరు వేసేస్తే, ఎప్పుడు వేసే విధంగా వేస్తూ ఉంటే దెన్ ఇట్ విల్ లీడ్ టు ఇన్ఎఫెక్టివ్ కన్వర్షన్ ఆఫ్ ఫీడ్. సో దట్ ఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మాన్సూన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, మాన్సూన్లో మీకు ఎప్పుడైతే మీకు వానలు ఎక్కువ పడ్డాయో, ఈ వాటర్ యొక్క pH వాల్యూస్ విల్ ఫ్లక్చువేట్ ర్యాపిడ్లీ. ఆ 4 centimeters 5 centimeters రెయిన్, లేదా 2 centimeters 3 centimeters ఇంత మ్యాసివ్ వాటర్ బాడీలో అంటే ఇట్ ఈస్ అ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, ఐ మీన్ రెయిన్ వాటర్, విచ్ ఈస్ యాక్చువల్లీ డైల్యూటింగ్ ద pHలు పడిపోవడం లాంటివి జరుగుతాయి. బట్ బికాస్ ఆఫ్ దిస్ మాన్సూన్ రెయిన్స్ అండ్ లో టెంపరేచర్స్ మీకు జరిగే సిచ్యువేషన్స్ ఎలాగా, ఒకటి మీకు టెంపరేచర్స్, రెండోది pH ఇంబ్యాలెన్స్. సో అఫ్ కోర్స్ pH టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దట్ ఆల్సో హ్యాస్ అన్ ఈక్వల్ ఇంపాక్ట్ ఆన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఫార్మర్స్ ఏ గుడ్, ప్రకృతి కూడా సహకరించాలి. నేను అన్నీ చేస్తున్నా కూడా దేవుడు ప్రకృతి సహకరిస్తేనే ఈ కల్చర్ అనేది ఇది. బట్ మన చేతిలో ఉన్నాయి, మనం ఎంతవరకు చేసుకోగలం అన్నదే టెక్నాలజీ. దట్స్ ఇట్.